హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే నేను వీడియోలో చెన్నై షాపింగ్ మాల్‌ది ఎగ్జిబిషన్ సేల్ జరుగుతుంది కదండీ! సో అక్కడికైతే వెళ్ళాను. సో ఇదొకటి, అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా నేను చూపిస్తాను. సో ఇదైతే ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఇది చూడండి, శారీస్ ఇవన్నీ కూడా. సో అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇదిగోండి. మెయిన్గా ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. సో 3000 పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే చాలా, అన్ని కావాల్సిన కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ శారీస్లో మాత్రం. సో మిగతావన్నీ నార్మల్గా మనకి షాప్లో దొరికే శారీస్ లాగే ఉన్నాయి. సో రష్ మాత్రం చాలా ఫుల్గా, మొత్తం హాల్ మొత్తం నిండిపోయారండి. సో చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు అసలు. సో అంత రష్ మనకి ఒక ఇలా కదలడానికి కూడా లేదు, అంత రష్గా, పక్కకి తప్పుకోవడానికి కూడా ఉండట్లేదు అసలు. సో అంత రష్గా ఉంది అసలు. అంటే తొందరగా వెళ్తే మనం కొంచెం తొందరగా అవుతుందండి మనకి షాపింగ్ చూసుకోవడానికి, అది వీలుగా ఉంటుంది. సో లేట్ అయ్యే కొద్దీ జనం పెరిగిపోయి మనకి అసలు శారీస్ అంతా కూడా తీసి ఇలా కుప్పల్లాగా వేసేస్తున్నారు. ఇంకా అందులో తీసుకోవడానికి మనకి చూసుకోవడానికి కూడా రాదు అసలు, అలా ఉంటుంది. అందుకే సో ఓపెన్ చేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో అలా మనం వెళ్ళగలిగితే కనుక కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు, మనం అప్పుడు తీసుకోవచ్చు. ఈ క్రౌడ్ ఎక్కువ అయిపోయాక అసలు చూడడానికి కాదు, అక్కడ ఉండడానికే మనకి ఆ పేషెన్స్ ఉండదు, అలా ఉన్నారు. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, పైనుంచి ఒకసారి అందరినీ చూపిస్తాను. ఒకసారి ఎంత క్రౌడ్ ఉందో, ఎక్కడ అసలు ఖాళీ లేకుండా ఉంది చూడండి. ఇలా తీసి ఇంక ఇలా వేసేస్తున్నారండి ఇంకా. సో క్రౌడ్ ఎక్కువ అయిపోయేసరికి ఇంకా అది మొత్తం చూసి విప్పేసి ఇంకా అలా వేసేస్తున్నారు. సో అలాగే ఇక్కడ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. బెడ్షీట్స్ ఉన్నాయి, అన్నీ పిల్లో కవర్స్, బెడ్షీట్స్, అలాగే కర్టెన్స్, అలాగే చిన్నపిల్లలవి, సో పెద్దవాళ్ళవి అన్నీ. టోటల్ ఫ్యామిలీ షాపింగ్ అండి, అంతా చేసుకోవచ్చు. కానీ తొందరగా వెళ్తేనే మనకి అది జరుగుతుంది. చూడండి ఒకసారి క్రౌడ్ అంతా చూడండి. ఇంత క్రౌడ్లో మనం అసలు ఎలా సెలెక్షన్ చేసుకుని అసలు అందులోంచి అంతసేపు నిల్చుని మనము కదలడానికి కూడా లేకుండా అన్నట్టు అయిపోతుందండి. ఇంక చూడండి అసలు ఎక్కడ ఖాళీ లేదు. సో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మనకి, అందులో నడవడానికి కూడా. సో ఇంకా అంతేనండి, ఇది షాపింగ్ అయితే చేసుకుని ఇంకా సో ఇంటికి అయితే బయలుదేరిపోయి వచ్చేసాను ఇంకా. ఇంకా రేపటి పూజకైతే ఇలాగ పువ్వులు అయితే ఇంట్లో వాటర్లో వేసి పెట్టేసుకున్నానండి. సో ఇది మార్నింగ్కి ఇలా విడిచాయండి. సో ఇంకా పూజ కోసం ఇంక ఈరోజు మార్నింగ్ అంతా కూడా క్లీనింగ్ అంతా చేసేసుకుని సో పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా మీకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తానండి. ఈరోజు క్రౌడ్ ఎలా ఉందో అక్కడ. అంతా కూడా క్లీనింగ్ అంతా అయిపోయాక ఇంకా పూజ అంతా కూడా ఇలా పూలతో అలంకరించుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. శనివారం కదండి ఈరోజు. వాడపల్లి టెంపుల్ మాత్రం అస్సలు ఖాళీగా ఉండదు. సో చాలా ఫుల్ క్రౌడ్. అక్కడ కూడా మనకి దగ్గర దగ్గర 3-4 అవర్స్ పట్టేస్తుందండి అందులో కూడా. సో ఇప్పుడు ఇంకా టెంపుల్ అయితే చూపిస్తానండి మీకు. సో ఇదిగోండి, ఇదంతా కూడా టెంపుల్కి వెళ్ళే రూట్ మనము. సో చూడండి ఒకసారి చూడండి, ఎక్కడి నుంచి పార్కింగ్ అంతా కూడా ఉందో ఒకసారి చూడండి మీరు. సో అసలు మార్నింగ్ నుంచి కూడా మీకు అసలు మార్నింగ్ 2-3 టైం నుంచి వచ్చి లైన్స్లో ఉంటారు. 5 o'clockకి లైన్స్ లోపలికి వెళ్ళనిస్తారండి. ఒక్కసారి ఇదిగోండి చూడండి పార్కింగ్, ఒకసారి పార్కింగ్ ఏరియా చూడండి అసలు ఎలా మొత్తం బైక్స్, ఎన్ని బైక్స్ ఉన్నాయో చూడండి. ఇంకా కార్స్ అవి కాకుండా ఇది ఓన్లీ బైక్స్ మట్టుకే అండి. చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో చూడండి బైక్స్ ఇవన్నీ కూడా. అసలు ఎక్కడ ఖాళీ లేదండి అసలు. ఇది మొత్తం బయటకు వచ్చేసాం మనం, ఇది పార్కింగ్ పక్కన. ఇక లోపలైతే ఇంక అసలు అంత ఫుల్గా ఉన్నారు లోపలైతే. సో ఇందులో బైక్ గుర్తుపట్టడం కూడా పెట్టిన తర్వాత కష్టమేనేమో, అలా ఉందండి. ఇదిగోండి అసలు ఎంతవరకు ఉందో చూడండి పార్కింగ్ ఏరియానే మనకి. చాలా చాలా పెద్ద ఏరియా. ఇదిగోండి ఒకసారి టెంపుల్లో చూడండి, ఇందులో ఫ్రీ దర్శనం ఉందండి, 50 రూపీస్ దర్శనం ఉంది, 200 రూపీస్ దర్శనం ఉంది. ఇదిగోండి. సో మోస్ట్లీ వెళ్ళాలంటే ఫ్రీ దర్శనం అయితే ఇంకా సాటర్డే రోజు ఫ్రీ దర్శనం ఇంకా పెట్టుకోకూడదు ఇంకా.
ఇంకా బయటకైతే వచ్చేసిన తర్వాత ఇదిగోండి. సో ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా. సో రోడ్స్ అన్నీ కూడా ఇక్కడ వేస్తున్నారండి, కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి రోడ్స్ అంతా కూడా. సాటర్డే రోజు చాలామంది అండి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ టెంపుల్కి అయితే వస్తున్నారు. వాడపల్లి టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇలా 7 వారాలు వస్తామని చెప్పి మొక్కుకుని, ఏదన్నా అనుకుని 7 వారాలు అలా మొక్కుకుని వస్తున్నారు. చాలా వరకు చూడండి, అసలు ఎర్లీ మార్నింగ్ నుంచి వచ్చి అక్కడ లైన్లో ఉండి 5 o'clockకి పంపిస్తారు, కానీ 2 నుంచే స్టార్ట్ అయిపోతున్నారు వచ్చి అక్కడ లైన్లో ఉండడం. చాలా దూరం నుంచి మనకి వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి ఇక్కడికి దర్శనానికి వస్తున్నారండి, వేరే ప్లేసెస్ నుంచి కూడా. ఇదిగోండి ఇంకా దారిలో మొత్తం అంతా కూడా. సో మధ్యాహ్నం అయిందండి, మార్నింగ్ వెళ్తే మనకి ఇలా ఈ టైం అయింది, మనకి 12 అయిపోతుంది బయటకు వచ్చేసరికి మనం. ఇంకా చూస్తున్నారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకు ఇస్తూ ఉంటాను. సో ఇంకా ఇది ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా దారిలో మొత్తం అంతా కూడా గ్రీనరీ చాలా బాగుంటుందండి. మన సిటీస్లో అయితే ఇంత చూడండి, ఎంత అసలు ఈవినింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.